హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ సాటర్డే రష్మిత వాళ్ళ స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. సెలబ్రేషన్లో భాగంగా మగపిల్లలనేమో కృష్ణుడిగా, ఆడపిల్లలనేమో గోపికలుగా రెడీ చేసి అయితే స్కూల్కి పంపమని చెప్పారు. నేను ఇంతకుముందు ప్లే స్కూల్లో వేశాను, కానీ అప్పుడు కూడా వాళ్ళు పంపించమని చెప్పారు. కానీ నేనైతే అస్సలు నాకు రెడీ చేయడం అంటూ రాదు. అందులోని చీరలు, లంగావాణీలు ఎలా కడతారో కూడా నాకు తెలియదు, ఎందుకంటే నేనే కట్టుకోను కాబట్టి. ఇంకేం చేశానంటే ఫోన్లో చూసి పాపకైతే నేను ముందు షాపింగ్కి వెళ్ళినప్పుడైతే పాపకి గోపికమ్మ డ్రెస్ అయితే చూశాను, కానీ మా పాప సైజులో అయితే ఆ డ్రెస్ అయితే లేదు. ఇంకెందుకని చెప్పేసి ఇంకా ఇంటికి వచ్చి ఇంకా లంగావని ఎలాగ పాపకు ఉంది కదా, దాన్నే నేను ఫోన్లో చూసి నాకు వచ్చినట్టు అయితే నేను కట్టాను. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయి 12:30కి అయితే వచ్చేసింది. అయితే లాస్ట్ టైము 5 days సెలవులు వచ్చినప్పుడు అయితే వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. ఈసారి 2 days అయితే వచ్చాయి కదా, 2 days ఇంకా సాటర్డే ఆఫ్టర్నూన్ కూడా ఇంకా అమ్మ అయితే ఫోన్ చేసి రండి ఇక్కడికి, లాస్ట్ టైం ఎలాగా రమ్మన్నాను కదా రాలేదు, ఇప్పుడైనా రండి అంటే ఇంకేం చేస్తాం. ఇంకా శనివారం మధ్యాహ్నం 3కే, ఇప్పుడు కూడా 3కే బయలుదేరాము. 3కి అయితే బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 6:30 అయ్యింది. అయితే ఇంకా అలాగే దగ్గరలో ఉన్న నాకు నర్సీపట్నం అంటే నేను పుట్టింది, పెరిగింది, చదివింది అంతా నర్సీపట్నం కాబట్టి నాకు ప్రతిదీ కూడా తెలుసు. చక్కగా నేను బేకరీకి వెళ్ళి అక్కడ ఎలాగ తాతయ్య కూడా ఉన్నారు కదా, ఇంకా కొంచెం స్వీటు ఇంకా మిక్చరు అవి తీసుకొని అయితే నేను వెళ్ళిపోయాను. అయితే నాకు ఇద్దరితో జర్నీ కష్టం, వెళ్ళకూడదు, ఇంకెక్కడికి వెళ్ళకూడదు, 2 days సెలవు వచ్చింది కదా, నేను చక్కగా రెస్ట్ తీసుకుంటాను అంటే ఎవరో ఒకరు అలాగా మా బాపాలు కానీ, వదినాలు కానీ, ఇంకా మా అక్కలు కానీ, మా అమ్మలు కానీ రావచ్చు కదా అని అంటారు. వాళ్ళు బాగానే చెప్పేస్తారు, కానీ ఇక్కడ ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం కదండి నిజంగా. కానీ వాళ్ళు రమ్మంటారు, ఫస్ట్ రానంటాను, మళ్ళీ అలాగే వెళ్ళిపోతాను. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మతో అయితే వాళ్ళు కొంచెం టైం స్పెండ్ చేసి ఇంక తర్వాత అమ్మ అయితే వాళ్ళిద్దరికీ స్నానాలు అయితే చేయించేసింది. ఇంకా సాటర్డే నైట్ అలా గడిచిపోయింది. అయితే ఇంకా సండే మార్నింగ్ మా అమ్మ పిల్లల్ని అడిగింది ఏం వండాలి టిఫిను అని అంటే, మా అమ్మమ్మ నాకు ఉప్మా చేయవా అంటే, మా అమ్మ ఒకటే డైలాగ్, మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఉప్మానే తింటారు, ఇక్కడికి వచ్చిన తర్వాత వేరేది ఏమైనా అడగచ్చు కదమ్మా అంటే, లేదమ్మమ్మ నాకు ఉప్మానే కావాలి అని చెప్పేసి అంటే ఇంకా అప్పటికప్పుడైతే ఉప్మా అయితే నేనే చేశాను. ఉప్మా అయితే సేమియా ఉప్మా. మాకు ఫేవరెట్ టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మానేనండి. మాకు చాలా అంటే చాలా ఇష్టం. మా అమ్మ అంటది, ఉప్మాతో ఫ్యామిలీ మొత్తం బతికేస్తారు మీరు అని. ఎంత ఇదిగా తింటారేంటి, మేము నెలలో 1-2 సార్లు వండుకుంటాము, మీరు ఎప్పుడు మీ అమ్మను ఫోన్ చేసి అడిగిన ఏంటి టిఫిన్ అంటే ఉప్మానే చెప్తుంది అంటే, ఏమో కానీ మాకు ఉప్మా అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా టిఫిన్ సెక్షన్ అయిపోయింది. ఇంకా నాన్న అయితే డ్యూటీకి వెళ్ళారు కదా, ఇంకా సండే కూడా నాన్నకి డ్యూటీయే, అందుకని చెప్పేసి సాటర్డే నైట్ నాటుకోడి అయితే చేసి తెచ్చేశారు. చక్కగా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి, మేము ఎలాగ సాటర్డే ఫ్రైడే తినాం కదా, ఇంకా చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసి మార్నింగ్ అయితే నాటుకోడి కర్రీ, ఇంకా సింపుల్గా బిర్యానీ అంటే ఎక్కువ స్పైసెస్ లేకుండా బిర్యానీ, ఇంకా గారెలు ఇంకా చికెన్ కర్రీ అయితే అమ్మ వండేసింది. ఇక్కడ బిర్యానీ అయితే నేనైతే చేస్తున్నాను. అమ్మ అయితే బిర్యానీలు అవి చేయడం మర్చిపోయిందంట. వన్స్ మా ముగ్గురు ఆడపిల్లలం పెరిగిన తర్వాత, వంట నేర్చుకున్న తర్వాత అమ్మ పూర్తిగా వంటలు అంటే బిర్యానీ అయితే అస్సలకి చేయదు, నాకు రాదు, నేను మర్చిపోయానని చెప్తుంది. కానీ అమ్మ అయితే ఫేవరెట్, అమ్మ చేసిన వంటల్లో నా ఫేవరెట్ ఏదైనా ఉందంటే అది పులిహోర. చాలా అంటే చాలా బాగా చేస్తుంది. ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, మా ఇంట్లో ఏవైనా చిన్న ఫంక్షన్స్ ఏమైనా అయితే అమ్మ చేత కంపల్సరీగా పులిహోర అయితే చేపిస్తాము, అంత బాగా చేస్తుంది. ఇంకా నన్ను అయితే అమ్మ బిర్యానీ అయితే చేయమంది. నేను బిర్యానీ అయితే చాలా సింపుల్గా అయితే చేస్తాను. ఇంకా ఒక్క చెంబు, చాలా చిన్న చెంబు, ఎందుకంటే చిన్న చెంబుతోనే రైస్ అయితే తీసుకొని ఇంకా ఎవరు నాన్న డ్యూటీకి వెళ్ళారు, ఇంకా తాతయ్య నేను అమ్మ పిల్లలే కదని చెప్పేసి చాలా తక్కువగానే అయితే చేసాము. అన్నీ పర్ఫెక్ట్గా అయితే సరిపోయాయి. ఇంకా నాటుకోడి అయితే చాలా అంటే చాలా బాగా అమ్మ అయితే వండారు, చాలా బాగుంది. ఇంకా అంటే బాయిలర్ కోడి కన్నా బాయిలర్ కోడి ఎంత తిన్నా నాటుకోడి పీసులు ఒక 2 తింటే ఆ టేస్టే వేరు కదా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది.
చాన్నాళ్ళ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కానీ ఈసారి నా అంత ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాము. ఎందుకంటే వరుసన ఎప్పుడు లక్షవారం నుంచి నిన్న మండే ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా డబల్ డ్యూటీలు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే తాతయ్యని మళ్ళీ మా ఊర్లో దిగబెట్టడానికి అని చెప్పేసి ఇంకా డ్యూటీలు అయితే చేస్తున్నారు. ఇంకా అందుకని మా పాపకైతే మా నాన్న అంటే చాలా ఇష్టం. చాలా బాగా ఆడుతుంది వాళ్ళ తాతయ్యతోని. మా చిన్నాడు కూడా అంతే. మా చిన్నాడు అందరితోనే కలిసిపోతాడులేండి. ఇంక మా పాప అయితే కొంతమందితోనే కలుస్తుంది. అందులో మా నాన్న ఒకరు చాలా బాగా ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి ఉంటే వీడియోస్ ఏమైనా చేద్దామో తీద్దామో అనుకున్నాం కానీ అసలు మా నాన్న ఇంట్లోనే లేరు. నిన్న ఉదయం 8 గంటలకైతే దిగిన తర్వాత కూడా 4 days కంటిన్యూస్గా డ్యూటీలు చేయడం వల్ల ఏంటంటే చాలా అలసిపోయి ఉంటారు కదా. ఇంక ఇంటికి వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఫుల్గా అయితే పడుకుండిపోయారు. ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా మేమైతే మా పాప అయితే అసలు మా నాన్న మీదకి ఎక్కి ఫుల్గా ఆడుతుంది. ఇంక ఈసారి అయితే అసలు ఆడలేదు. ఇంకా నాన్న కూడా అమ్మ మరి ఇంక ఈసారికి అవ్వలేదు, మళ్ళీ దసరా హాలిడేస్కి వచ్చేయండి అని చెప్పేసి అయితే అన్నారు. డైలీ నాన్న డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలు ఉంటే మాత్రం ఏదో ఒకటి స్నాక్ అయితే తెస్తారు. పానీపూరి, చాట్, ఇంకా ఇద్దరి కోసం చాక్లెట్స్ ఏదైనా తీసుకొని వస్తారు. ఇంకా మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం. ఇంకా నేను బిర్యానీ అయితే చేస్తాను కదా. ఇంకా అమ్మ అయితే గారెల కోసం అయితే పప్పు అయితే వేసింది. చాలా కొంచెం అంటే కొంచెమే చేయమని చెప్పామండి. ఎందుకంటే ఎక్కువైనా కూడా తినలేకపోతున్నాం అసలు అని చెప్పేసి ఒక 20 ఎన్నో గారెలు అయితే వచ్చాయి. అలా సరిపోయి ఇంకా తాతయ్య మాకు అందరికైతే కరెక్ట్గా సరిపోయి. ఎందుకంటే నాన్న కూడా లేరు కాబట్టి ఇంకా మా అబ్బాయి నడుచుకుంటేనే బాగా తిన్నాడు. ఇంకా ఇక్కడ అమ్మ అయితే చికెన్ కర్రీ అయితే వండేస్తుంది. చాలా అంటే చాలా బాగుంది కదా, చాలా స్పైసీగా కూడా ఉంది. ఇంకా నా సెక్షన్ అయిపోయింది, బిర్యానీ చేసి నేను పక్కకి వెళ్ళిపోయాను. ఇంకా అమ్మ అయితే గారెలు అయితే వేసేస్తుంది. వేడి వేడిగా గారెలు తింటూ చికెన్ కర్రీ అదే నాటుకోడి చికెన్లో గారెలు ముంచుకొని తింటే అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. మామూలు చికెన్ కన్నా నాటుకోడి చికెన్ చాలా బాగుంటుంది కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నేనే కాదు, మా చిన్నక్కలు కానీ మా పెద్దక్కలు కానీ ఎవరు వెళ్ళినా కూడా నాటుకోడి అయితే బెత్తాయిస్తారు. ఆల్రెడీ ఇప్పుడు ఇంటి దగ్గర కూడా ఇంకో నాటుకోడి అయితే ఉంది. నెక్స్ట్ మంత్లో చిన్నక్క వెళ్తుంది అని చెప్పేసి ఇంకా అలాగనమాట. మా బాపాలు అయితే పెంచుతారు, మా అమ్మాలు అయితే కొంటారు. అంటే మా ఊర్లో ఏంటంటే అంత బాగా అంటే కోళ్ళు పెరగడానికి కానీ తిరగడానికి కానీ చాలా చక్కటి వాతావరణం కదా. అమ్మ ఇంటి దగ్గర అసలు అలాగేం ఉండదు కదా. అందుకని వీళ్ళైతే కొనుక్కుంటారు. మా బాపాలు అయితే చక్కగా పెంచి మరి మాకైతే ఇస్తారు. ఏదేమైనా నాటుకోడి అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఈ చికెన్ కన్నా కూడా ఇంకా అక్కడ అమ్మ అయితే గారెలు అయితే వేసేస్తుంది. చక్కగా అయితే గారెలు అయితే వచ్చాయి. మా అమ్మ అంటుంది, నువ్వు గారెలు ఎందుకు రావు అంటావు, ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు అని చెప్పేసి అన్నది. అయితే వచ్చిన వాళ్ళకి బ్రహ్మ విద్య కాదండి, కానీ రాలేని వాళ్ళకి చాలా బ్రహ్మ విద్య అని నేను అనుకుంటున్నాను. ఇంకో మాట కూడా అన్నది, నువ్వు అంటే నా వీడియోలో అయితే చూస్తారు కదా, ఆయిల్ నేను బిర్యానీ చేస్తున్నప్పుడు అన్నారనమాట. ఏమని, నువ్వు ఆయిల్ ఎక్కువయ్యమ్మా నువ్వు బిర్యానీ చేస్తావు, ఆయిల్ చాలా తగ్గించేస్తావు అని చెప్పేసి. నాకు ముందుగానే కొంచెం వేయి పర్వాలేదు, అన్నీ ఉంటేనే కదా బాగుంటుంది అని చెప్పేసి నేను ఈసారి అయితే బిర్యానీలో ఎక్కువ ఆయిల్ వేసాను. ఇక్కడ ఇంకో విషయం మీకైతే చెప్పాలి. మొన్న నేను కోల్కతా డాక్టర్ వీడియో అయితే చూశాను కదా. ఆ వీడియో అయితే మా అమ్మ మా నాన్న ఫోన్లో చూశారంట. చాలా బాగా మాట్లాడావు అమ్మ, నిజంగా చాలా అంటే చాలా బాగా మాట్లాడావు. నువ్వు చెప్తుంటేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అటువంటిది ఆ పాప ఎలా అనుభవించిందో ఏంటో అని చెప్పేసి చాలా అయితే చాలా దానికోసం చాలాసేపు మాట్లాడుకున్నాము. కానీ అటువంటి వీడియోస్ని ఎవరో చూడరమ్మా అని చెప్పేసి నేనైతే చెప్పాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరికీ నేనైతే భోజనం అయితే పెట్టేశాను. బిర్యానీ ఇంకా గారెలు అయితే స్పెషల్గా ఏం పెట్టలేదు, ఎందుకంటే మా పాప అయితే సరిగ్గా తినలేదు. కానీ గారెలు మా చిన్నోడు అయితే చక్కగా నడుచుకుంటూనే తినేసాడు. ఇంకా అది చాలా కాడ ప్లేట్లో కూడా ఒక గారె ఏమన్నాడు, కానీ ఆ గారె అయితే వాడు తినలేదు. అక్కడ మా తాతయ్యకి కూడా అమ్మ అయితే ప్లేట్లో పెట్టేసింది. ఇంకా తాతయ్య కూడా తింటున్నారు. ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మా తాతయ్య ఏంటంటే మా బాప వాళ్ళ నాన్న మా నాన్న వాళ్ళ నాన్న కూడా మోస్ట్లీ ఎక్కువ మా ఊర్లోనే ఉంటారు. అప్పుడప్పుడు అయితే నర్సీపట్నం అయితే వచ్చి ఉంటారు. ఒక 20 days అలాగా ఉంటారు. ఎక్కువ ఉండడానికి అస్సలు ఇష్టపడరు. ఇంకా ఈరోజు అయితే తాతయ్యని కూడా నాన్న ఇంటికి వెళ్ళి మరీ దేబెట్టేసి ఈరోజు నైట్ ఉండి రేపు మార్నింగ్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా మా తాతయ్య అంటున్నారు, అమ్మ మన ఊరు వస్తావా అని చెప్పేసి అయితే అడిగారు. లేదు తాతయ్య మొన్నే వెళ్ళేసి వచ్చాను, ఇంక నేనైతే ఇప్పుడు రాను అని చెప్పేసి అన్నాను.
ఇంకా పిల్లలైతే చక్కగా ఉయ్యాల్లో ఊక్కుంటున్నారు కదా, చక్కగా మనం ఇప్పుడు తినేద్దామని చెప్పేసి అమ్మ నేనైతే చక్కగా పెట్టేసుకున్నాము. 2 గారెలు కొంచెం కొంచెం బిర్యానీ అయితే పెట్టుకున్నా. అమ్మ ఇంట్లో సాధారణంగా బిర్యానీ సామాన్లు కూడా ఉండవండి, ఎందుకంటే వాళ్ళు చేసుకోరు. మేము వెళ్ళినప్పుడు మాత్రమే తెప్పించి మేమైతే వండుతాము. ఇక్కడ నేను గారెలు ఇంకొంచెం బిర్యానీ కొంచెం చికెన్ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మొత్తం అన్నీ కూడా చాలా కరెక్ట్గా అయితే వచ్చాయి. ఇంకా ఫైనల్గా తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా అమ్మ నేనైతే కూర్చొని తినేస్తున్నాము. సాయంత్రం అమ్మ ఇద్దరైతే వర్షం పడింది, చూసారు క్లియర్గా మనకి రెయిన్బో ఎలా కనబడుతుందో, బాగుంది కదా అని చెప్పేసి నేనైతే కొంచెం వీడియో తీశాను. ఇంక వర్షం తగ్గిన తర్వాత మా పాపేమో అమ్మమ్మ నేను గోరింటాకు పెట్టుకుంటాను అని చెప్పేసి అంటే పక్కనే ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి కొంచెం అంటే చాలా కొంచెమే గోరింటాకు అయితే తెంపిన తర్వాత అది నూరి పెట్టుకుంటే ఉంది, చాలా అంటే చాలా ఎర్రగా పండింది. ఇంకా పాప ఎక్కువ టైం అయితే ఉంచుకోలేదు, కానీ ఎంత బాగా పండిందో. నేను మా పాపకు పెట్టినప్పుడే నా చెయ్యి అయితే చాలా రెడ్గా అయితే అయిపోయింది. కొన్ని గోరింటాకులు చాలా బాగా పండుతాయి కదా. అక్కడ చూసారా కోడైతే ఉంది కదా. అయితే నెక్స్ట్ మంత్లో మళ్ళీ అక్క వాళ్ళ చిన్నోడికి ఏంటంటే ఇంజక్షన్ అయితే ఉంది, నర్సీపట్నం వెళ్ళి వేయించుకుంటారు. ఇంక ఎలాగ నెక్స్ట్ మంత్ వస్తారు కదా అని చెప్పేసి కోడ ఆల్రెడీ తెచ్చి అయితే ఉంచారు. ఇక్కడైతే నేను చక్కగా మా పాపకి అయితే గోరింటాకు అయితే పెడుతున్నాను. చాలా కొంచెం ఆక అయితే ఉన్నది. ఆ చెట్టుకి ఎక్కువ ఇలా కాస్తే వేరే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారంట. అసలు ఇలాగా రెస్ట్ ఇవ్వరంట ఆ చెట్టుకి. ఇంకా మేము ఎలాగే వెళ్ళిపోతామని చెప్పేసి కొంచెం అంటే కొంచెమే ఉంటే అది చిన్నది మిక్సీ గిన్నెలో అయితే మిక్సీకి కూడా అందలేదు. మళ్ళీ వేరే గిన్నె మార్చి ఇంకా చిన్న మిక్సీ గిన్నెలో వేస్తే చక్కగా అందింది. మేమైతే చక్కగా మా పాపకైతే 2 చేతులకి గోరింటాకు 2 కాళ్ళకి గోరింటాకు అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా బాగా పండింది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.